అదిగో అక్కడుంది చూడు నా కొత్త టాయ్. టాయా? తన అమ్మాయి కదా? తన అమ్మాయి అని నాకు కూడా తెలుసు. అదే నా కొత్త టాయ్. నీకోటి చెప్పనా, నాకున్న వాటన్నిట్లో తనే బెస్ట్ టాయ్. తను క్రికెట్ ఆడుతుంది, ఆ కుర్రాల కంటే బాగా ఆడుతుంది. పైగా నన్నెప్పుడు అవుట్ కూడా చేయదు. ఒకవేళ అవుట్ అయినా సరే తనే నో బాల్ అని చెప్పేస్తుంది. తనతో ఎంత బాగా ఆడుకోవచ్చో. ఇప్పుడు నేను రోజంతా బ్యాటింగ్ ఆడొచ్చు ఒకవేళ అవుట్ అయినా సరే. ఇంతకీ ఈ పిల్లెవరు? ఎక్కడి నుంచి వచ్చింది? నాకు కూడా తెలీదు. సరేగాని నువ్వు పదా, నీకో గమ్మత్తు చూపిస్తాను. అరే ఇంకేం చూపిస్తావు? అరే రా. అరే ఆగాగు, ఇది భలేగా ఉంటుంది. నవ్వు. ఆ రోజు నవ్వావు కదా. అరే నవ్వమంటుంటే. అరే ప్లీజ్ నవ్వు. సాగర్. అరే నవ్వు. సాగర్ నో. అరే నవ్వు. సాగర్ నవ్వు. నవ్వమంటు. సాగర్ ఇక ఆపుతావా? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆట పెట్టిస్తున్నావా లేక బాధ పెడుతున్నావా? అయినా తనేం టాయ్ కాదు, తను కూడా మనిషే. నీ జుట్టు లాగితే ఏమవుతుంది? నొప్పి పెడుతుంది కదా నీకు? తనకు కూడా నొప్పి పెడుతుంది. పాపం ఏమనుకుంటుందను? తను నవ్వుతుందన్నయ్య. చాలు సాగర్, ఇంకేం మాట్లాడకు. కానీ నానమ్మే నాతో చెప్పింది నాతో ఆడుకోవడానికి కొత్త టాయ్ దొరికిందని. బహుశా అవి నిన్ను నవ్వుతుండగా చూసుంటుంది. తన ముద్దుల మనోడు అలా నవ్వుతుంటే. ప్రదీప్, రండి నాన్న, భోజనం వడ్డించేశారు. నాన్నగారు రమ్మంటున్నారు. పద. తిను. అన్నయ్య, హిట్లర్ అంటే ఎవరు? తిను. అన్నయ్య, హిట్లర్ అంటే ఎవరు? తినమనానా? అందరితో కలిసి కూర్చుని ఇలా ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవటం బ్యాడ్ మేనర్స్. అనాల్సిందేమిటో స్పష్టంగా అనండి. నాన్న, నేను అన్నయ్యని హిట్లర్ ఎవరని అడిగాను. ఇప్పుడు లేడు, ఒకప్పుడు ఉండేవాడు. హీ వాజ్ ఎ డిక్టేటర్. హీ రూల్డ్ జర్మనీ. సెకండ్ వరల్డ్ వార్ అతని వల్లే జరిగింది. అయినా ఉన్నట్టుండి అతనెందుకు గుర్తుకొచ్చాడు నీకు? నాకు కాదు, అన్నయ్యకి గుర్తొచ్చింది. సాగర్, భోంచేస్తున్నప్పుడు మాట్లాడకూడదు కదా, మాట్లాడకుండా తిను. కాదు మాధవి, అడగ నువ్వు. పిల్లలు అడిగి తెలుసుకోకపోతే వాళ్లకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ హిట్లర్ అనేవాడు తను బతికినంత కాలం ప్రజల్ని హింసలకు గురి చేశాడు. యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు అప్పుడే తను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కేసు నా దగ్గరికి వచ్చుంటే ఉరిశిక్ష కన్నా కూడా కఠినమైన శిక్ష వేయించుండేవాణ్ణి. ఎందుకంటే ఎవరైనా తమ ఆలోచనలు, అభిప్రాయాలు ఇతరులపై బలవంతంగా రుద్దినప్పుడు అలాంటి వాళ్ళని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. అర్థమైందా? తిను. ప్రదీప్, నువ్వు పగలంతా ఎక్కడున్నావు? మీ స్కూలు మధ్యాహ్నం వరకు అయిపోతుంది కదా, మరి తర్వాత ఎక్కడికి వెళ్ళావు? నాన్న, నేనేమో అది. అన్నయ్య, ఇవాళ నువ్వు పొడుపు కదా అడగవా? ఇటు చూడు, బర్ఫీ కూడా సిద్ధంగా ఉంది. అలాగే, తప్పకుండా అడుగుతాను. రెడీయా? ఎస్. ఒక కంచం, దాని నిండా ముత్యాలే. అందరి తల మీద బోర్లించుంది. తల తల మెరిసే ముత్యాలు, అందరి తలపై మిలమిలలు. ఏంటో చెప్పుకో చూద్దాం.
ఆలోచించు. ఆకాశం. అవును, ఆకాశమే. బ్రహ్మాండం గంగా, అద్భుతం. చాలా తెలివైన దానివి నువ్వు. భలేవలే, తనకి పొడుపు కథలు విప్పడం కూడా వచ్చు. అందుకే ఈ బర్ఫీ కేవలం గెలిచిన వాళ్ళకే ఇవ్వాలి. రా గంగా. గంగా రా, గెలిచినందుకు బహుమతి వద్దా? రామ్మా. వెరీ గుడ్ గంగా, నువ్వెప్పుడూ నా టీంలోనే ఉండాలి. ఇదిగో. గంగ భోంచేసిందా గోవిందు? తన భోజనం వంటగదిలో ఉందండి, ఇప్పుడే పెడతాను. అలాగే. ప్రదీప్, నీ పాలు. సాగర్ నాన్న, పాలు తాగమ్మా. ఇవిగోండి మీ గ్రీన్ టీ. థ్యాంక్ యూ. రండి రాఘవయ్య గారు. రాఘవయ్య గారు, మీరు రోజంతా పని మీద తిరుగుతూనే ఉంటారు, రండి భోంచేతురు. వద్దు చిన్నమ్మగారు, మీకు తెలుసుగా నేను ఎప్పుడు మా ఇంట్లోనే భోంచేస్తాను. మరి ఇది కూడా ఇంటి భోజనమే రాఘవయ్య గారు. పోనీ మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. మా ఇంట్లో ఉండిన వంట మీరు తినే రోజు త్వరలోనే వస్తుంది అనుకుంటాను. కూర్చోండి. అలాగే. చిన్నమ్మగారు పనులన్నీ అయిపోయాయి, ఇక నేను వెళ్ళొచ్చా? సరే వెళ్ళు, రేపొద్దునే వేళకొచ్చేసాయి. సరే. నిరంజన్ గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. పదండి. గంగ గురించి కొన్ని సంగతులు తెలిసాయి. తను చందనాపురంలో ఉండేదట. వాళ్ళ అమ్మగారు చాలా కాలం కిందటే స్వర్గస్థులైపోయారు. నదీ తీరంలో తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా పోయారట. ఇప్పుడు ఈ లోకంలో తనకెవరూ లేరు. పూర్తిగా ఒంటరిదైపోయింది. వాళ్ళ మామగారేమో తనని వదిలించుకోవడానికి ఆ పిల్ల పేరు కూడా సరిపోయిన వాళ్ళ జాబితాలో రాయించాడు. పాపం చిన్నపిల్ల. ఈ వయసులోనే ఎన్నో కష్టాలు వచ్చేదానికి. సంక్రాంతి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయి. ఇలా ఎంతమంది పిల్లలు అనాథలైపోయారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నిరంజన్ గారు. ప్రభుత్వం మృతుల సంఖ్య మాత్రమే చెప్పింది. అందరికీ అంత్యక్రియలు కూడా అయిపోయాయని చెప్పింది. కానీ అక్కడ ఘాట్ దగ్గర ఇంకా చాలా శవాలు పడి ఉన్నాయి. ఇంకా పడున్నాయా? ఇంతవరకు జాడ తెలియని కుటుంబ సభ్యులు వాళ్ళను శవాల మధ్య వెతుక్కుంటూనే ఉన్నారు. ఇంకా తమ వాళ్ళు కొన ఊపిరితో ఉన్నారేమోనని వెతుకుతున్నారు. సుబ్బారావు గారు ఫోన్ చేశారు, ఆఫీస్కి వస్తానన్నారు. అక్కడ ఘాట్ దగ్గర ఇంకా చాలా శవాలు పడి ఉన్నాయి. ఇంతవరకు జాడ తెలియని కుటుంబ సభ్యులు వాళ్ళను శవాల మధ్య వెతుక్కుంటూనే ఉన్నారు. పద, అలా అటు చూడకూడదు, రా. ఇదిగో ఇదే నీ పక్క. నేను వంటగదిలో పడుకుంటాను. అయితే పొద్దున్నే స్నానం చేయకుండా నువ్వు వంటగదిలో కాలు పెట్టొద్దు, అక్కడ ఏ గిన్నెలో ముట్టుకోవద్దు. అన్నట్టు అమ్మగారి గదిలోకి పొరపాటును కూడా తొంగి చూడొద్దు, సరేనా? నానమ్మగారు అందరితో కూర్చొని భోజనం చేయలేదే?
అమ్మగారేనా? అమ్మగారు తన వంట స్వయంగా తానే చేసుకుని ఆవిడ గదిలోనే తింటారు. వారు చేసే భోజనం వేరుగా ఉంటుంది. ఎందుకని? ఎందుకంటావే? అమ్మగారు వితంతువు కదా, శాస్త్రాల్లో అలాగే రాసుంది. ఇలా అడ్డమైన ప్రశ్నలన్నీ నన్నే అడక్కు. నీకోసం కుండలో నీళ్లు నింపి పెట్టాను. ఇంకో విషయం, మన అందరికీ మరుగుదొడ్డి, స్నానాల గది ఇంటి వెనకాలే ఉన్నాయి. ఇంకోటి గుర్తుంచుకో, అక్కడికి అందరికంటే ముందు నేనే వెళ్ళాలి, తర్వాతే మిగతా వాళ్ళు. పొద్దున్నే నేను పొట్ట ఖాళీ చేసుకోవడానికి ఎదురు చూస్తూ కూర్చోలేను. అంటే అర్థమైందిగా? గుర్తుంచుకో. సాగర్, ఇంకా నిద్రపోలేదా? ఇక్కడేం చేస్తున్నావు? ఆ పిల్లని చూస్తున్నా. తను కూడా నిద్రపోవాలి కదా. నువ్వు కూడా నీ గదికెళ్ళి నిద్రపో, లేదంటే స్కూల్కి లేట్ అవుతుంది. పదా. అమ్మా, మనమంతా నిద్రపోతుంటే ఆ పిల్ల వెళ్ళిపోతే? తనేం వెళ్ళిపోదులే, తనిక్కడే ఉంటుంది. తనుంటుందని చెప్తున్నానా? నువ్వు పద, ఇప్పటికే లేట్ అయింది. ఉండమ్మా. అరే, పద 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 పద. నక్షత్రాలు చూస్తున్నావా? చాలా అందంగా ఉన్నాయి కదూ? అవును, ఎంతో అందంగా ఉన్నాయి నాన్న. ఎలా తలతల్లాడుతున్నాయో చూడు. తళతళలాడేవి ఏమంటున్నాయో తెలుసా? నిద్రపో అని. నిద్రపోకపోతే కలలెలా కంటావు? కలలు కనడం అంత ముఖ్యమా నాన్న? అవును, కలలు కనటం చాలా ముఖ్యం తల్లి. ఈ కలల వల్లే కదా ప్రతి మనిషి మనసులో ముందుకు వెళ్ళాలనే కోరిక కలుగుతుంది. కలలే లేకపోతే జీవితమే ఆగిపోతుంది. అందువల్ల తల్లి, కలలు కనటం జీవితానికి చాలా ముఖ్యం. మరి కలలు కనాలంటే నిద్రపోవటం చాలా ముఖ్యం. నిద్రపో తల్లి. నిద్రలో అందమైన కలలు కను. నిద్రపో తల్లి. నిద్రలో అందమైన కలలు కను. గంగా, ఇదిగో గంగా, లేకలే. లేచావా గంగా? ఇంకా నిద్రపోతుందేంటి పిల్ల? గంగా, లే, నిద్రలే. ఏ గంగా, లేవమంటుంటే. ఏమైంది? అరే, ఈ పిల్ల ఎక్కడికి పోయింది? గంగా, గంగా, గంగా. తను గాని స్నానాల గదిలో దూరిపోయిందే? నాకంటే ముందు స్నానానికి వెళ్ళొద్దని నేను చెప్పాను కదా. అయినా
ఏం జరిగింది వంట అరే నాకంటే ముందు స్నానాల గదికి వెళ్ళొద్దని ఆ గంగ ఖచ్చితంగా చెప్పాను నేను. అయినా ఆ పిల్ల అక్కడికి పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అంత అపవిత్రం అయిపోయింది. కాదు వంటాయన గారు, ఆ స్నానాల గది తలుపు తెరిచే ఉందిగా. అవునా? అవును. అంటే అక్కడ గంగ లేదా? లేదే. మరి ఏమైంది? ఏమైపోయింది? ఓరి భగవంతుడా, నువ్వు వెళ్ళి అక్కడ చూడు, నేను పైకెళ్ళి చూస్తాను. సరే. గంగా, గంగా, ఓ గంగా, గంగా, ఇదిగో గంగా. ఎక్కడ చచ్చింది ఈ పిల్ల? ఇదిగో గంగా, గంగా. ఏం జరిగింది? ఏం జరిగింది? పొద్దున్న ఎందుకలా అరుస్తున్నారు? పొద్దున్నే అంత గొడవ చేస్తున్నారేంటి? ఊరంతా వినిపిస్తోంది. ఏమైంది అసలు? అది గంగా. ఆ, అమ్మగారు, ఆ ఇల్లంతా మొత్తం వెతికాం, గంగ ఎక్కడా కనిపించలేదు. నిరంజన్ గదిలో ఉండుంటుంది. నిరంజన్, ఇదిగో నిరంజన్. ఏమైందమ్మా? ఆ పిల్ల గంగ గాని నీ గదిలో ఉందా? లేదే. ఏమైందమ్మా? పొద్దున్నుంచి తన కోసమే వెతుకుతున్నారు. ఒకటే గొడవ. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ గంగ? డాబా మీద వెతికారా? అందరినీ కంగారు పెట్టి అన్ని చోట్ల వెతికాం, ఎక్కడ కనిపించట్లేదు. ఏ గంగా, గంగా, ఏమైపోయింది పిల్ల? ఒకవేళ పారిపోయి ఉంటుందా? అమ్మా, తను ఎందుకు పారిపోతుంది? ఎందుకో నాకేం తెలుసు. ఇంట్లో లేదంటే పారిపోయినట్లేగా. అరే, ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. సరిగా వెతకని వెళ్ళి చూశాను అమ్మగారు, అన్ని చోట్ల చూశాను, కానీ ఎక్కడ కనిపించట్లేదే. రాత్రి ఏమన్నా బానే ఉంది, ఇక్కడే ఉంది. పొద్దున్న చూస్తే మాయమైపోయింది. ఎవరైనా తనని ఏమని అన్నారా? కారణం లేకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? మీ ఇద్దరిలో ఎవరైనా ఏమని అన్నారా? లేదయ్య గారు, అసలు మేమెందుకంటాం? అంటే మేమనేది మా పని మేము చేసుకుంటాం అంతే. చూసారా పెద్దమ్మగారు, అయ్యగారు మాదే తప్పంటున్నారు. తప్పనటం లేదు, అసలు ఏమైంది అని అడుగుతున్నాను అంతే. అయ్యో, నాకు కూడా తెలియదు అయ్యగారు. మంచి భోజనం పెట్టాను, రాత్రి పక్క కూడా వేశాను. తలుపు తీసిన చప్పుడు నీకేమైనా వినిపించిందా? నిరంజన్, ఊరికే అలా వంటైన ప్రాణాలు తీసేస్తున్నావేంటి? 24 గంటలు కాపలా కాస్తాడా ఏంటి? పెద్ద పీడే పట్టుకుందే. ముందు వెనక ఆలోచించకుండా జనాల్ని తెచ్చి ఇంట్లో పెట్టేస్తావు. ఇప్పుడు తెలిసొచ్చిందా నీకు? ఆడపిల్లలు అంతే. వింటున్నావా నిరంజన్? ఇంట్లో ఉంటే ఒక బాధ, ఇంట్లోంచి పారిపోతే రెండింతల బాధ. తనకి ఇంకెవరో దయ చూపించేవారు దొరుకుంటారు. ఆ మనిషితో కలిసి వెళ్ళిపోయి ఉంటుంది. మీరెంత కంగారు పడితే తనకే. అవునవును, అది చూడ్డానికి చాలా గడుసుగా ఉంది. ఒకే చోట అంటుకుపోయి ఉండే రకం కాదది. తనకేమైనా జరిగితే అప్పుడు అమ్మగారిని, ఈ కుటుంబాన్నే కదా తప్పు పడతారు. బావుంది. మంచికి పోతే ఎవరో కొంప ముంచారట. నేను వెళ్ళి చూస్తాను. ఏదైనా ఆపదలో పడిందేమో. బావుంది. ఈయన గారు వెళ్ళిపోతున్నారు. ఆపదలో పడిందట. ఏమైందో ఎవరికి తెలుసు? పెద్ద తలనొప్పిగా తయారైంది పిల్ల. మమ్మీ, మమ్మీ, గంగన్ రమ్మను. నేను తనతో ఆడుకోవాలి. సాగర్ బాబు, అది వెళ్ళిపోయింది. ఊరుకో. వెళ్ళిపోయిందా? చూసావు మమ్మీ, నేను చెప్పాను కదా మనం నిద్రపోతే తను వెళ్ళిపోతుందని. ఇప్పుడు నేను ఎవరితో ఆడుకోవాలి? నేను తనతో ఆడుకుంటాను 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 ఆడుకుంటాను. చిన్న రా 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 రా, ఇలా నానమ్మ దగ్గరికి రా. దా 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 రా నాన్న. రా 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 నా బంగారు తండ్రి. చూడు నాన్న, తను వచ్చేస్తుంది, ఇప్పుడే వచ్చేస్తుంది. ఈ మాలతి అన్ని అబద్ధాలే. అబద్ధాలు కోరు. ఊరుకో. మరి ఇంకా రాలేదే? వస్తుంది నాన్న, ఇప్పుడే వస్తుంది, ఇప్పుడే వస్తుంది. ఆ నానమ్మ, నేను తనతో ఆడుకోవాలి కదా. నేను వెంటనే ఆడుకోవాలి. సాగర్, ఎవరైనా నిద్ర లేవగానే ఆడుకుంటారా? పైగా ఇవాళ నీకు స్కూల్ కూడా ఉంది. పద, స్కూల్ కి వెళ్దాం. అవునవును, స్కూల్ నుంచి తిరిగొచ్చాక తనివి తీరా ఆడుకో, సరేనా? వెళ్ళమ్మా, వెళ్ళు. కోడలా, చిన్నాకి టిఫిన్ డబ్బా సిద్ధం చెయ్యి. ఇదిగో ఇందా, మంచి ఐస్ క్రీమ్ కొనుక్కు తినాలి. ఆ తీసుకో. వెళ్ళు, పద వెళ్ళు. పద పద. జాగ్రత్తగా వెళ్ళు నాన్న. ఇప్పటికే లేట్ అయిపోయింది. స్కూల్ నుంచి రాగానే గంగతో హాయిగా ఆడుకుందు గాని. ఏదో ఆ సాలిగ్రాముడు దయవల్ల ఒప్పుకున్నాడు. తరువాత ఏమవుతుందో ఏమో. ఏమండి, ఒక చిన్నపిల్లని చూసారా? ఇంత చిన్నపిల్ల, తెల్ల చీర, పొడవైన జుట్టు. ఏమండి, ఏమండి, ఒక చిన్నపిల్ల కనిపించిందా? ఏమండి, ఒక చిన్నపిల్ల ఏమైనా కనిపించిందా? తెల్ల చీర, పొడవైన జుట్టు. మమ్మీ, నేను స్కూల్ నుంచి రాగానే గంగతోనే ఆడుకుంటాను. అలాగే గంగతో ఆడుకుందు గాని ఇప్పుడు లేట్ అవుతుంది. తొందరగా తొందరగా పదమ్మా.
తనకు చెప్పండి ఎక్కడికి వెళ్ళొద్దని. నేను చెప్తానుగా పద. నా బంగారు తండ్రి సిద్ధమైపోయాడా? నానమ్మా మరి ఇవాళ కూడా నువ్వు నా గేమ్ చూస్తావు కదా. నేను ఇవాళ 4లు 6లు కొడతాను. బంతిని పట్టుకోవడానికి గంగని ఎంత పరిగెత్తిస్తానంటే తను అలసిపోయేంతలా. అవునవును, దాని పరుగులు పెట్టించు. ఇప్పుడు స్కూల్ కి లేట్ అయిపోతుంది కదా. కోడలా, చిన్న టిఫిన్ డబ్బాలో రకరకాల తినేవి పెట్టాలి. పెట్టావా? అరే నిల్చున్నావే, వెళ్ళు. మాలతి, నా బంగారు తండ్రి, నీకు ఇష్టమైనవన్నీ పెడతానే. మాలతి, మాలతి, నాకేమైనా 10 చేతులున్నాయా? ఒక్క క్షణం కూడా వదిలిపెట్టరే. ఎప్పుడు చూసినా మాలతి మాలతి అని పళ్ళు చెప్తూనే ఉంటారు. మాలతి, మాలతి, ఎప్పటి నుంచి పిలుస్తున్నానో పలకుండా ఏం చేస్తున్నావు? వినిపించలేదు. చిన్నమ్మా చెప్పండి, పనేమిటో? టిఫిన్ బాక్స్ కడిగిచ్చావా? టిఫిన్ రెడీగా ఉంది. ఇచ్చేసారమ్మా, వెళ్ళి తీసుకొస్తా. వద్దులే, నువ్వు ఈ గది శుభ్రం చేయి, నేను ఆ పని చూసుకుంటా. అలాగే. చూడు బాబు, ఒక చిన్నపిల్లని మనం చూసారా? తెల్ల చీర కట్టుకుని ఇంత పొడవైన జుట్టు చిన్నపిల్ల. చూడలేదండి. నిరంజన్ గారు, ఎంత పొద్దునే మీరు ఇక్కడున్నారే? గంగ ఎక్కడికో వెళ్ళిపోయింది. మీరు కొంచెం నాతో రండి. ఎక్కడికి? ముందు రండి మీరు. అదే ఎక్కడికి?